యువజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో అల్లరిచిల్లరగా తిరిగే మమ్మల్ని ఆయన వాక్యం ద్వారా, సత్యవాక్యం ద్వారా దేవుని తెలుసుకునేలాగా చేసి మమ్మల్ని అందరినీ కూడా, అలాగే మరి వాక్యాన్ని కూడా భోజనం తీసుకొచ్చిన యువజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా చాలా అల్లరి బతుకులు ఒకప్పుడు, మీ అందరికీ తెలుసు. అలాంటి స్థితి నుంచి మమ్మల్ని ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఎందుకంటే చెప్పకుండా ఉండకపోతున్నాను. ఎందుకంటే ఆయన చాలా చర్చిల్లో మాట చదివిస్తారు, లేకపోతే వింటారు, అంతేకాని ఇటువంటి అవకాశాన్ని చాలా మందిరాల్లో ఉండదు. అలాంటిది మాకు ఈ అవకాశం ఇస్తున్నారంటే మేము చాలా ఆనందపడుతున్నాం దైవజనులు పెట్టి. ముందుగా దేవాదేవునికి వందనాలు, అలాగే మరి ఒకసారి మా దైవజనులకి వందనాలు తెలుసుకున్నాం. అలా కూర్చి మీ అందరికి కూడా నా వందనాలు. దేవునికి స్తోత్రం. మరి సమయం లేదు, 25 నిమిషాల్లో ముగించేసుకుందాం. 3వ మాట ఆల్రెడీ చదివారు కాదు, మీ అందరికి తెలిసిన మాటే. ఈ 3వ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. 7 మాటల్లో ఈ మాట కూడా చాలా ప్రాముఖ్యత గల మాట. నిజంగా యేసుక్రీస్తు వారికి అలాగే సాతానికి జరుగుతున్న మహా సంగ్రామం, పోరాటంలో, అంత పోరాటంలో కూడా ఆయన ప్రాణ త్యాగానికి ఇంకా కొన్ని గంటల వ్యవధిలో వెళ్తుండగా కూడా తన తల్లిని గుర్తుపెట్టుకున్నారు. చూసారా, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే ఇతర విషయాలే మర్చిపోతాం, చిన్న బాధ ఉంటే మనం. కానీ అంత బాధలో కూడా ఆయన తన తల్లిని గుర్తు చేసుకున్నాడంటే ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి అబ్దుల్ కలాం గారు అన్నారు, నేను అందంగా లేకపోయినా కానీ చాలా మందికి నేను చెయ్యి అందించగలను అన్నారంటే అది ఎవరిని బట్టి నేర్చుకున్నారండి? యేసుక్రీస్తు ద్వారానే ఆయన మాట నేర్చుకున్నారు. ఇంకొక మాట ఏంటంటే, మదర్ తెరీసా గారు తెలుసు కదా మీ అందరికీ కూడా. మదర్ తెరీసా గారిని కూడా అతను అన్నాడంటే, ఒక ఆయన వెళ్ళి మీలాగా నేను సేవ చేయాలంటే ఏం చేయాలని అడిగారంట. అడిగితే ఆవిడ అందంట, ముందుగా నీ ఇంట్లో సరిచూసుకో, నీ కుటుంబాన్ని సరిచూసుకో అని చెప్పిందంటండి ఆవిడ. ఈ మాట కూడా ఎవరిని నేర్చుకుందని ఆమె? యేసుక్రీస్తు ద్వారానే ఈ మాట ఆ మదర్ తెరీసా గారు కూడా నేర్చుకున్నారు. మరి ముఖ్యమైన సందర్భంలోకి మనం వచ్చేద్దాం. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఇక్కడ 2 మాటలు మనకి ఈ వాక్యములో మనకి కనిపిస్తున్నాయి. ఈ మాటను ఏమని అర్థం చేసుకోవాలి? ఈ మాట ద్వారా ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఒక అద్భుతమైన బంధాల విలువ, మనకి ప్రేమ అనేది కనిపిస్తుంది. నేటి సమాజంలో తల్లిదండ్రులకు గాలికి వదిలేస్తున్న మనం చాలా మందిని చూస్తున్నాం లేదా? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? గాలికి వదిలేస్తున్నారు. ఒక వయసు వచ్చేసరికి గాలికి వదిలేస్తున్నారు. చాలా చోట్ల సమాజంలో మనకి ఇది కనిపిస్తూ వస్తుంది. విలువలు లేని ప్రేమ, బంధాలు లేని ప్రేమ, ఇవన్నీ కూడా అసలు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. బంధాలకు విలువ కనిపిస్తుందండి? ప్రేమకు విలువలు కనిపిస్తుందా? ఇలాగా సమాజం ఉంటుందంటే మరి మనం ఈ మాట ద్వారా, ఈ పాఠం ద్వారా ఎన్నో నేర్చుకోవాలి. ఈరోజు చిన్నప్పటి నుంచి అందంగా చదివిస్తారు, పెద్ద అయ్యేదాకా చదివిస్తారు. చిన్నప్పటి నుంచి నేను వదలకుండా అందంగా నువ్వు లెగిసి ఇదప్పటికి అన్ని సమకూర్చి, తల్లి ఉదయం 5:30కి లెగిసి నీ కోసం క్యారేజీ సిద్ధం చేసి అన్నీ చేసినా సరే, ఒక జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారండి? అనాదిగా వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతున్న మనం పిల్లల్ని నేడు సమాజంలో కనబడుతున్నారు. పెద్దలంటే గౌరవం లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, ఎవరికి కూడా ఇలాగా పాస్టర్ గారు అంటే గౌరవం లేదు. చాలా చోట్ల ఇలాగ ఉంది నేటి సమాజం. ఒక విషయం చెప్తున్నా, యవనస్తులకి బలం ఉందని పెద్దల్ని ఎప్పుడు కూడా చిన్నచూపు చూడకండి. గౌరవం ఇవ్వకపోతే దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. యవనస్తులకు బలం ఉందని కదా అని సంస్కారం మర్చిపోయి పడితే దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టడండి. ఎందుకంటే చూపిస్తాను మీకు ముందు బైబిల్ నేర్పించింది మనకి ఒక అద్భుతమైన సంస్కారం ఏంటి చెప్పమంటారా? దేవుడు చెప్తున్న మాట, తల మెరిసిన వాళ్ళని ఎవరైనా కనబడితే లేచి నిలబడి వాళ్ళకి గౌరవం ఇవ్వాలంటే. వింటారు పిల్లలు? ఆ వాక్యం చూపిస్తాను, తీయండి ఒకసారి. లేవియాకాండము 19వ అధ్యాయం 32వ వచనం చూద్దాం ఒకసారి. కాదమ్మా, లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనం.
తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలెను. అంటే ఇక్కడ మనకు దేవుడు ఏం నేర్పిస్తాడండి? తల నెరిసిన వారు అంటే చిన్నపిల్లలకి కానీ ఒక మీడియంలో యవనస్తులకి కానీ చాలా చిన్న చూపుగా చూస్తారు. ఓ ముసలి అని కేకేస్తారు, లేకపోతే కొత్తగా ఓ పారం కోడి అని కేకేస్తారు కొన్ని చోట్లయితే. ఇలా అంటే అన్నవాళ్ళు లేరనుకుంటున్నారా? చాలా మంది అన్న ముసలి వారిని దేవుడు ఎంత గౌరవించుకుంటున్నాడండి ఇక్కడ. తల నెరిసిన వారు మీ ముందు ఉంటే లేచి నిలబడండి. ఎవరైనా పెద్దలు వస్తున్నారనుకోండి, కుర్చీలో కూర్చున్నారనుకోండి, ఇప్పుడు లెగిస్తున్నారని ఎవరన్నా అసలు? మనం లెగిచి వాళ్ళని కూర్చోబెట్టి వారికి గౌరవం మనకి ఇవ్వాలి. మన ప్రభువు ఇది మనకు నేర్పించాడు. అంటే నువ్వు పెద్దల్ని గౌరవించాలి. ఏదో 4 చదువులు చదివావు కదా అని, లేదా నువ్వు కంప్యూటర్ పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయావు కదని, ఇలాగా పెద్ద ఏదో ల్యాప్టాప్ ఆపరేట్ చేసేస్తున్నావు అని కానీ, ఇలా పెద్దలకి ఏమైనా గౌరవం ఇవ్వకపోతే నువ్వు దేవుడి ముందు నిలవలేవు అసలు. చిన్నప్పటి నుంచి నిజంగా చూడండి, కొన్ని చోట్ల మాస్టర్ చదువు చెప్తుంటే వెనకాల నుంచి వచ్చి సెటర్లు వేసి వాళ్ళు ఉండేవారు లేదా? అందంగా పాపం మీరు బాగుపడాలరా బాబు అని ఆయన అందంగా పాఠాలు చెప్తుంటే వెనకాల సెటైర్లు, ఆయన వికలించే మాటలు, ఇలా చెప్పేవాళ్ళు లేరండి. ఇవన్నీ కూడా దేవుడికి కళ్ళ ముందు ఎప్పుడు కనిపిస్తుంది. దేవుడు ఎప్పుడు ఒప్పుకోడు. కళ్ళ మీద కనిపిస్తున్న పెద్దల్ని ఎప్పుడు మనం గౌరవించాలండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారం మనం చూస్తే పెద్దలను మనం గౌరవించాలి. నిజంగా నీ దేశంలో నువ్వు దేవరకాశం తగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు లేదా? మరి వాక్యం ద్వారా మాటలు మనం నేర్చుకుంటున్నామా లేదా? కానీ ఆ మాటలను అంగీకరించి ఉంటున్నామా లేదా? ఎవరు కూడా అంగీకరించట్లేదు. వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, కానీ దాన్ని అంగీకరించట్లేదు. అంటే అనుకుంటున్నా మేమే పుట్టే, మేమే పెరుగుతున్నాం, మేమే సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నారు కాదు. కానీ చిన్నప్పటి నుంచి ఈ స్థితి వరకు వచ్చావంటే అది నీ తల్లిదండ్రుల వల్లని ఎవరి వరకు గుర్తించలేకపోతున్నారు. ఈ స్థితిలో ఉన్నామంటే నిజంగా మన ఈ స్థితిలో ఉన్నామంటే మనం బ్రతుకున్నంతకాలం, లేదా వాళ్ళ బ్రతుకున్నంత వాళ్ళని కంటికి రెప్పగా మనం కాపాడుకోవాలండి. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి? మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తల్లిని విడిచి, చాలా మంది కూడా చెప్తారు తల్లిదండ్రులు విడిచి భార్యని హత్తుకున్నంత మాత్రాన వాక్యం చెప్తుంది కదా. అంటే దేవుడు భార్యని హత్తుకుని ప్రేమించి ఉన్నాడు, కానీ అలాగే తల్లిదండ్రులను కూడా అంటే పెళ్ళి అయిన తర్వాత తన భార్యను హత్తుకుని ఉండు అంటే ఇంకా తల్లిదండ్రులు వదిలే మన మాటకు అర్థం కాదండి. అసలు పదాజ్ఞల్లో ఆయన చెప్పింది ఏదంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులని సన్మానించమనే. ఈ మాట ఎవరికి గుర్తుండదు. భార్యని హత్తుకున్నాం అంటే భార్యకి ఇచ్చిన స్థానం భార్యకి ఇవ్వాలి, తల్లిదండ్రులకి ఇచ్చిన స్థానం తల్లిదండ్రులకు కూడా ఇవ్వాలి. సన్మానం అంటే చాలామంది అనుకుంటారు, ఒక సాల్వా కప్పడం అనుకుంటారు. సన్మానాలు అంటే చాలామంది అనుకుంటారు సన్మానం ఒక దండాన ఒక సాల్వా గుర్తొస్తుంటుంది. అది కాదండి. సన్మానించడం అంటే వాళ్ళ బాధల్లోనూ కష్టాల్లోనూ చివరి గడియల వరకు కూడా వాళ్ళని దగ్గర అంటి పెట్టుకుని చూస్తే అది సన్మానం అంటారు. అలా ఎవరన్నా చూస్తున్నారండి? ఇప్పుడున్న రోజుల్లో ఇలా 1, 2, 3 ఏళ్ళ మీద లెక్కల్లోనే తల్లిదండ్రులు చూసుకోవాలి కనపడుతున్నారు తప్ప చాలామంది తల్లిదండ్రులను చూడని వారే ఉంటున్నారు. మరి యేసుక్రీస్తు వారు ప్రభువారు ఎట్టి బాధ్యత కలిగి ఉన్నారు? అలాంటి బాధలో కూడా ఆయన ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నారు? చాలామంది చూడండి, కొంతమంది పెళ్ళి ముందు ఒకలాగా ఉంటారు, పెళ్ళి అయ్యాక ఒకలాగా ఉంటారు. ఏంటో మరి ఏమైపోతుందో కానీ పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులను చూడడం మానేస్తారు. చాలా చోట్ల చూస్తామా లేదా? అప్పటి వరకు తల్లిదండ్రులు హత్తుకుని అందంగా చూస్తూ ఉంటాడు. పెళ్ళి అయిన కాడి నుంచి తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేస్తారు. మరి యేసుప్రభు వారిని అనుసరిస్తున్నాం, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి తిరుగుతున్నావు, ఆయన మనకు నేర్పించింది ఏంటంటే అంత బాధలో కూడా ఏం చేస్తాడు ఆయన? తల్లి విషయం ఆయన గుర్తు చేసుకున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఒకసారి యవనస్తులు అందరికి కూడా అడుగుతున్నారు, మీరేం చేస్తున్నారు? తల్లిదండ్రులు గౌరవిస్తున్నారా? పెద్దలను గౌరవిస్తున్నారా? ముసలి వయసు వారిని గౌరవిస్తున్నారా అంటే లేదు, ఎక్కడా లేదు. కానీ ఈ రోజు నుంచి వాక్యం ద్వారా మన అందరం కూడా ఈ మాటలని అందరం కూడా అనుసరిద్దాం. ప్రేమ దేవుని సంగమా, నిజంగా యేసుక్రీస్తు వారు ఇదిగో ఇతను నా కుమారుని చూసుకో, ఇతను నీ తల్లిని చూసుకో అని మంచి పాఠం మనకి నేర్పించారు. బంధాల విలువలు మనకు నేర్పించారు. ఎందుకంటే కొంతమంది చూడండి, ఇంకా చెప్పుకోవాలంటే ఒకడు ఊరిని వదిలేస్తాడు కానీ ఇంట్లో పట్టించుకోడు. ఇంట్లో తల్లిదండ్రులు బాగోపోతే చూడండి ఊరిని మట్టి వదిలేస్తూ ఉంటాడు, బయట తిరుగుతూ ఉంటాడు. ఊర్లో విషయాలన్నీ ఆడికి కావాలి.
కానీ ఇంట్లో తల్లిదండ్రుల మట్టుకి అసలు చూడ్డు. అలాగే దేవుడు అంటున్నాడు, కుటుంబాన్ని మట్టుకు నిర్లక్ష్య పెడితే దేవుడు ఊరుకోడు. నిజంగా అలాగే చాలా చోట్ల కూడా సంఘంలో పెద్దలు ఉంటారు కదండి, అది కూడా మనం నేర్చుకుందాం ఒకసారి. సంఘ పెద్దలు పాస్టర్ గారి తర్వాత మనం ఒక పాస్టర్ గారి తర్వాత సంఘ పెద్దలు ఉంటారు కొన్ని చోట్ల, కొన్ని మందిరాల్లో. ఆ మందిరాల్లో సంఘ పెద్ద కూడా ఎలా ఉండాలో దేవుడు మనకి వివరిస్తున్నాడు. అది కూడా చూద్దాం ఒకసారి. మొదటి తిమోతి 3వ అధ్యాయం 4, 5 వచనాలు చూద్దాం ఒకసారి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడును. ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలా పాలించాలంటే, నలుగురుగా ఉన్న నీ కుటుంబాన్నే చూసుకున్న వాడివి 60-70 ఉన్న నీ సంఘాన్ని ఎలా చూడగలవు, వారికి ఎలా న్యాయం చేయగలవు అని ప్రభువు నేర్పుతున్న మాట, ఒక పాఠం అండి ఇది. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో కూడా మనకి నేర్పించాడు ప్రభు. అలాగే యవనస్తులు పెద్దలకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా బ్రతుకుతున్నారా చూసుకోండి, జాగ్రత్త. ఎప్పుడు కూడా దేవుడు చూస్తూనే ఉంటున్నారు ప్రియమైన యవనస్తులారు. ఎందుకంటే తల్లిదండ్రులను చూసుకున్న వయసులో వారిని చూసుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. చాలా మంది మా దయ వల్లనే బ్రతుకుతున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా అలాగ అనుకోకూడదు. ఎందుకంటే అది మనకు ఆశీర్వాదం, ఏమాత్రం ఆశీర్వాదం కాదండి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులను హింసించిన వారికి ఎప్పుడు కూడా ఆశీర్వాదం కాదండి. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలో అది ఒక భాగం. ఆ భాగాన్ని మనం పాటిస్తున్నామంటే ఎవరు కూడా సరైన బాధ్యత కలిగి ఉండలేదు ప్రియమైన దేవుడు. ఎందుకంటే మనం వృద్ధాప్యం అనేది మనకి కూడా వస్తుంది, రాదా? మనం కూడా ఎప్పటికి ఇలా యవనస్తులుగా ఉండిపోతామా? ఎవరు ఉండవండి. ఎప్పుడు కూడా మనకు కూడా వృద్ధాప్యం వస్తుంది. ఆ వృద్ధాప్యంలో ఆ బాధ ఏంటో మనకు కూడా తెలుస్తుంది ప్రియమైన. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట ఇదే, ప్రభు చెప్పిన హెచ్చరిక కూడా ఇదే. అందుచేత మీకున్న హోదాను బట్టి కానీ, చదువును బట్టి కానీ నీ తల్లిదండ్రులను మట్టికి నిర్లక్ష్యం చేయకండి. మరి ముఖ్యంగా మీరందరూ కూడా పుస్తకాలు చదివి ఉండొచ్చు. యవనస్తులుగా కొనవారు అందరికీ చెప్తున్నాను, మీరందరూ పుస్తకాలు చదివి ఉండొచ్చు, కానీ వారు జీవితాలు చదివారు. మన పెద్దలు ఏం చదివారండి? వారి జీవితాలు చదివారు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక బామ్మగారిని 3 అబ్బాయిలు ఆట పట్టిస్తున్నారండి. పెద్ద వయసు వాళ్ళని ఆట పట్టిస్తుంటారు కానీ చాలామంది ఆ జ్ఞానం తెలీదు. అలాగే ఆట పట్టిస్తుంటే ఒక పెద్ద ఆయన అలా వస్తూ అంటున్నాడంట, ఎందుకు ఆయన ఆ బామ్మగారిని ఆట పట్టిస్తున్నారంటే, ఆట పట్టిస్తున్నారు అంటుంటే ఆయన అన్నప్పుడు, ఒరే మీరు ఆట పట్టిస్తున్నారు కదా, మీకు ఒక పొడుపు కథ చెప్తాను, కాబట్టి ఒకసారి చెప్పండి రా అని అడిగాడు. ఏంటంటే అది ఒక కాకి ప్రెగ్నెంట్, అది ఒక కరెంటు తీగల మీద వాలింది. కరెంటు తీగల మీద వాలినప్పుడు అది వెంటనే అది వాలగానే ముందు కరెంట్ లేదు, తర్వాత కరెంట్ వచ్చింది, తన వెంటనే కాకి షాక్ కట్టి కింద పడిపోయింది. ఆ కాకి ప్రెగ్నెంట్ అన్నారు కదా, అది ముందు కాకి చనిపోయిందా, కాకిలో ఉన్న గర్భంలో ఉన్న పిల్ల చనిపోయిందా అని ఆ ముగ్గురిని అడిగాడంట పెద్ద మనిషి. ఒకడు అంటున్నాడంట, షాక్ కొట్టింది కాబట్టి ముందు కాకి చచ్చిపోయి ఉంటుంది అన్నాడంట. ఇంకొకరు అన్నాడంట, కాదు కాకి కాదు, లోన పిల్ల చచ్చిపోయి ఉంటుంది అన్నాడంట. మూడో వాడు అన్నాడంట, 50-50 ఛాన్సెస్ అన్నాడంట. అప్పుడు ఈ పామగారు అంటుందంట పైకి కిందకి చూసి, ఓరు సొంటల్లారా, ఏముందండి, ఓరు సొంటల్లారా, కాకి ఎక్కడన్నా ప్రెగ్నెంట్ ఉంటుంది ఏంటరా, కాకి గుడ్లు పెడద్దు, కానీ ఆ మాట ఇంజి జ్ఞానం కూడా అది లేదురా మీకు, ఏముందండి, ఆ మాట ఇంజి జ్ఞానం కూడా లేదురా మీకు, కాకి ఎక్కడన్నా ప్రెగ్నెంట్గా ఉంటుందిరా, కాకి గుడ్లు పెడద్దు కానీ అందరిని. అంటే ఏంటంటే ఇక్కడ పెద్దల మటు ఏం నేర్చుకోవాలండి, మన పుస్తకాలు ఏదేం కానీ వాళ్ళు జీవితాన్ని అన్ని చదివారు. ఎప్పుడు కూడా పెద్దల్ని ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయొద్దని యేసుక్రీస్తు వారు మనకి ఈ పాఠం ద్వారా తెలియజేస్తున్నారు ప్రియమైన దేవుని సంగమా. అలాగే ఇక్కడ యోహాను సువార్త మీరు చదివారు కదా, చదివినప్పుడు ఇక్కడ యోహాను సువార్తలో అమ్మ అమ్మ అనే మాట మనకి 4 సందర్భాల్లో మనకి కనిపిస్తుంది ప్రియమైన దేవుని సంగమా. ఎందుకంటే తీయాలంటే సమయం సరిపోకూడదు కాబట్టి మీకు 4 సార్లు అమ్మ, సమయం ఇంకా రాలేదు, నీళ్ళ అంటే ద్రాక్షరస కానా విందులో నీళ్ళ ద్రాక్షరసం విషయంలో ఒకసారి పిలిచారు అమ్మ అని. అలాగే ఇంకొక చోట యోహాను సువార్త 4:21 ఒకసారి అమ్మ అని, అలాగే యోహాను సువార్త 20:15 అమ్మ అని. అలాగే ఇప్పుడు మీరు చదివిన మాట
ఈ మూడో మాట. ఇలాగా 4 సార్లుగా మనకి అమ్మ అమ్మ అనే మాట వినిపిస్తుంది. ఒక వ్యక్తి మొదటి మాట చివరి మాటలు ఎంతో ప్రాధాన్యమైనవి. ఏంటండి? ఒక వ్యక్తి మొదటి మాట చివరి మాట చాలా ప్రాధాన్యమైనవి. చూడండి, చిన్నపిల్లలు అలాగ పుట్టిన తర్వాత అలా మాటలు ఇచ్చినప్పుడు ఆ మాటలు ఎలాగ ఉంటాయండి? ముద్దు ముద్దుగా ఉంటాయి. వాళ్ళ మాటలు ఇంకా వినాలి వినాలి అనిపించేలాగా మనకి ఉంటాయి. అదే చివరి మాటలు చూడండి. చివరి మాటలు అంటే ప్రాణం పోయేటప్పుడు ఆ మంచం చుట్టూ అందరూ కూర్చుంటారు. అప్పుడు ఏం చెప్తారండి? అవి కూడా చివరి మాటలు కూడా చాలా ముఖ్యమైన. ఏం చెప్తారంటే, అమ్మ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, ఆ పెట్టులో ఎంత పెట్టాను, ఆడు ఇంత మనకి ఇవ్వాలి, నాకు అంత పొలం ఉంది, పలానా దస్తావేజులు పలానా చోట పెట్టాను, ఇలాగా చెప్తారు లేదండి? కానీ యేసు ప్రభు వారు కూడా సిలువలో పలికిన మూడవ మాట అంతకంటే ప్రాముఖ్యమైంది. వీటిలన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు కూడా మూడవ ఇదిగో అమ్మ అనే మాట ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు ఇక్కడ. ఎవరు? యోహాన్ గారు కనపడుతున్నారు, మరియమ్మ కూడా మనకు కనిపిస్తుంది. అందులో బట్టే కాబోలు నిజంగా యేసుక్రీస్తు వారికి అంటే అండి, ఈ మాట కూడా మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారికి యోహాన్ గారు అంటే చాలా ఇష్టం అంటండి, ప్రేమ బాగా. ఎందుకని ఇష్టం అంతా? ఎందుకంటే యేసుక్రీస్తుని, ఆ హృదయాన్ని, ఆయన ప్రేమని ఆయన దగ్గరగా చూడగలిగాడు. అందుకట్టి కాబోలు నిజంగా యేసుక్రీస్తు వారు యోహాను గారికి ప్రకటన గ్రంథం రాసే అర్హతనే అవకాశాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మరి నిజంగా దేవుడు ఇచ్చాడు పరలోకాన్ని గురించి రాయడానికి. అలా యేసుక్రీస్తు వారు ఎవరైతే విడిచిపెట్టకుండా ఉంటారో, యేసుక్రీస్తు వారిని ఎవరైతే హత్తుకుని ఉంటారో, దేవుడు ఆయన్ని వాళ్ళని అందరినీ కూడా విడిచిపెట్టాడు. ఎప్పటికో కడ వరకు హత్తుకుని మన దేవుని ఉంటామో వాళ్ళని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టరు. ప్రియమైన దేవుని పరిపూర్ణమైన ప్రేమ ఎవరిలో కనబడుతుందండి? ఆయనలోనే కనిపిస్తుంది. కష్టకాలంలో కూడా తల్లిని విడిచిపెట్టలేదు ఆయన. కష్టకాలంలో కూడా. అలాగే ఇంకో సందర్భంలో కూడా సీమోను, మీకు తెలుసు కదా, సీమోను యాజకుడు, ఆయన ఒక మాట ముందుగానే మరియం గారికి చెప్పారు. ఏమని? నీ హృదయంలోంచి ఒక ఖడ్గం దూసుకుపోవును అంటే పాపం ఆవిడికి అర్థం కాలేదు. అప్పుడు ఏంటి ఇలాగ అంటున్నారని అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. యేసుక్రీస్తు తన కుమారుడిని గొల్గొతా కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్న ఆ సమయంలో అప్పుడు అర్థమైంది. అది భయంకరమైన వ్యధ, భయంకరమైన శ్రమ, భయంకరమైన బాధ, భయంకరమైన పెయిన్ అండి. ఎందుకంటే ఆయన బాధ ఎలాంటి బాధ తెలుసండి? ఆ టైంలో వర్ణనాతీతం. అసలు ఆ బాధని మనం వెలకట్టలేమంట, అంచనా వేయలేం. ప్రియమైన దేవుని ఆయన నిజంగా చూడండి, మనకు బాగా గాయాలైపోయింది అనుకోండి, చల్లని గాలి వచ్చి తగిలింది అనుకోండి, ఎలా ఉంటాయండి? అసలు తట్టుకోగలవండి? అప్పటికి కూడా ఆయన చర్మాన్ని ఎలాగా అప్పటికి నల్లగా కొట్టేశారు కదండి. అప్పుడు కూడా అలాంటి చిన్నటి గాలి తగిలింది అనుకోండి, ఆయన బాధ ఎలా ఉంటుందని తెలుసండి? అది వర్ణాతీతం అండి. నిజంగా ఆ బాధను మనం ఊహించుకొని, మన పిల్లలు, చిన్న పిల్లడు జ్వరం వస్తే తల్లి అంత ఇళ్ళలాడిపోతుందండి. చిన్నపిల్లడు అలా తల్లి కళ్ళ మీద పడిపోయాడు అనుకోండి, ఆ తల్లి ప్రాణం ఎంత విలవల్లాడిపోతుందండి. అలాంటిది మరి ఆ ప్రభువు నిజంగా ఆ కొరడా దెబ్బలతో నిజంగా ఎలా పడితే అలా చీల్చి ఇలా కొడుతున్నారంటే, ఆ సమయంలో ఆ తల్లి హృదయం ఎంత బాధపడింది ఉంటుందండి, ఒకసారి ఆలోచించండి. ఒక ఖడ్గం తన హృదయాన్ని దూసుకుపోయిందండి. అంత వేదనలో కూడా ఆయన తల్లిని విడిచిపెట్టలేదండి. తన తల్లిని ఆదరిస్తూనే ఉన్నాడు. మనకు తల్లిదండ్రులు ఉన్నారు, ఏ విధంగా పట్టించుకుంటున్నాం? మనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారంటే ఏ విధంగా పట్టించుకుంటున్నాం? దేవుడి నిజంగా మనం ఎంత గర్వపడాలి తెలుసండి. దేవుడు మనకి ఇచ్చిన బహుమానం ఏంటంటే తల్లిదండ్రులండి. నిజంగా చూడండి, చాలామంది తల్లిదండ్రులు లేకుండా అనాథగా ఎంతమంది ఉన్నారండి. మన తల్లిదండ్రులుగా దేవుడు ఇచ్చాడంటే వారిని ఎంతగా గర్వంగా ఫీల్ అవుతూ చూడాలి తెలుసండి. ఎంత ప్రేమగా చూసుకోవాలి తెలుసండి. ఈ వాక్యం ద్వారా అదే నేర్చుకోవాలి. నువ్వు ఎలా ఉన్నా ప్రేమిస్తారు. నిజంగా ఒక తల్లి పిల్లలు అందంగా ఉన్నా ప్రేమిస్తుంది, అందహీనంగా ఉన్నా ప్రేమిస్తుంది. నువ్వు మూర్ఖుడివైనా, దోషువైనా, నేరస్తుడివైనా నీ తల్లి నేను ప్రేమిస్తూనే ఉంటుంది. ప్రేమైన దేవ సంగమా, ఎంత ఎలాగున్నా నిన్ను ప్రేమిస్తుంది. తల్లి ప్రేమ అదండి. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను తన కడుపులో హత్తుకుంటుంది. నిజంగా ఈ ప్రేమ ఆయన ద్వారా మనం నేర్చుకున్నాం కాబట్టి అటువంటి ప్రేమ తల్లిదండ్రుల పట్ల మనం కలిగి ఉండాలి. అలాగే ఈ మధ్య తల్లిదండ్రులు కొట్టి వాళ్ళు కూడా లేరా? ఎంతమందిని చూస్తున్నామండి? బోళంత మన సినిమాల్లోనూ చూపిస్తున్నారు, సీరియల్లోనూ చూపిస్తున్నారు, లోకంలోనూ చూస్తున్నాం. మరి వాక్యం చదువుతున్నామంటే
దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చేతబట్టామంటే, ఆయన వాక్యాలు మనం వింటున్నామంటే తల్లిదండ్రులని ఎలా ఉండగలరు? తల్లిదండ్రుల మీద చేసుకున్న వాళ్ళు లేరండి ఇప్పుడు? ఎంతో మంది ఉన్నారు. అసలు అలాగే 2 తిమోతి 3:2 లాస్ట్ లైన్ చదువునా? తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలు లేని వారు అపవిత్రులు అయిపోతారంటే ఎలా అయిపోతారండి? వృద్ధాప్యంలో పాపాలకి ఎన్నో కోరికలు ఉంటాయండి. చిన్నపిల్లల ప్రవర్తన వారిలో వస్తుంది. కానీ మనం అందరం కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోలేం. 60 దాటిన కానీ ఎలా ఉంటుందండి వాళ్ళ మనసు? చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది. కానీ మనం ఆ సమయంలో ఆదరించాలి తప్ప తిట్టకూడదు. తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో చూద్దామా? సామెతల గ్రంథము, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే సామెతల గ్రంథం 23:22 నిర్లక్ష్యం చేయకూడదు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు నిర్లక్ష్యం. ముదిమి అంటే ఏంటండి? వయసు అయిపోయిన తర్వాత వాళ్ళని మనం పట్టించుకోకుండా ఉండకూడదండి. అప్పుడే మనం వాళ్ళని పట్టించుకోవాలి, ఆదరించాలి. అలాగే సామెతల గ్రంథం 20:20 తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో, తల్లినైనా తండ్రినైనా ఎవరినైనా దూషించారనుకోండి ఏమవుతారంటే వాళ్ళు, వారి దీపము కారు చీకటిలో ఆరిపోద్దంటండి. అలాగే సామెతలు 30:17 కూడా చూద్దామా త్వరగా? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినెను. ఎంత నిజంగా ఈ వాక్యం చదువుతుంటే మనం తల్లిదండ్రులని దూషిస్తామండి? దూషించమండి. అసలు ముగించేసుకుందాం, ఫైనల్ 1 నిమిషంలో ముగించేసుకుందాం. ఒక ఊరిలో ఒక తల్లి ఒక కూతురు ఉన్నారంటండి. తండ్రి చనిపోయాడు. పాపం చిన్నప్పటి నుంచి కూడా చాలా బాధ్యతతో ఆ కుమార్తెని అలా చదివించుకుంటూ వచ్చిందంటండి. అలాగే 10th క్లాసు, ఇంటర్ అయిన తర్వాత ఎంసెట్ రాసింది. ఎంసెట్ రాసిన తర్వాత ర్యాంక్ వచ్చింది, కానీ ఎంతో ఫీజు కట్టవలసి వచ్చింది. కానీ ఆ ఫీజు కట్టడానికి ఆ తల్లి ఎంతో పలు చోట్ల అప్పులు చేసి, ఒక ఇంట్లో పని చేసి, ఎలాగోలాగా కూలి పని చేసి ఆ పిల్లకి ఫీజు కట్టిందండి. ఫీజు కడితే ఎలాగోలాగా చదివించి ఎంబీబీఎస్ ఫైనల్ పూర్తి అయిపోయింది. ప్రాక్టీస్కి ఆవిడ సిటీ వెళ్ళిపోయింది. మీకు అర్థమవుతుందండి? చిన్నప్పటి నుంచి ఎంతగానో కష్టపడి చదివించింది, ఎంబీబీఎస్ పూర్తి అయింది. ఉద్యోగం కోసం ఆవిడ సిటీకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒకరోజు ఆ అమ్మాయికి ఫోన్ చేస్తుంది. అమ్మా, నేను చూడాలని ఉందమ్మా అందంట. అంటే ఎందుకు అని అడిగిందంట కూతురు. ఏమడిగిందండి? ఎందుకు అని అడిగిందంట. చిన్నప్పటి నుంచి కని పెంచి ఎంబీబీఎస్ చేసిన కుమార్తె తల్లి, అమ్మ నేను చూడాలని ఉంది అంటే ఎందుకు అని అడిగిందంట. అమ్మా నేను చూడాలని ఉందే అని అంటే, రా అయితే ఒకసారి అందంటండి. వెళ్ళిందంట. పాపం ఆ సిటీలో ఎదుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఆ మన్నాడు ఆ డాక్టర్ ఇంటికి తన స్నేహితురాలు అందరూ వచ్చారంట. ఈ స్నేహితురాలు అందరూ కూడా ఇవిడి పరిచయం చేస్తుంది. టీలు ఇస్తుంది, కాఫీలు ఇస్తుంది, అలాగే భోజనం వడ్డిస్తుంది, అన్నీ చేస్తుంది. అన్నదంట ఫ్రెండ్స్ అన్నారంట, ఏమా ఎవరు ఇప్పుడు ఎప్పుడు కనిపించలేదు, చాలాసార్లు వచ్చాము, ఎవరు ఎప్పుడు కనిపించలేదు, ఎవరెవడి అని అడిగితే నిన్నే పెట్టుకున్నానే పని మనిషి అందంట. ఏముందండి? నిన్నే పెట్టుకున్నానే పని మనిషి అందంట. అలా అన్నప్పుడు ఆ తల్లి గుండె పగిలిపోయిందని ప్రేమ దేశంగమా. ఎలాగైపోయిందండి? నిజంగా చిన్నప్పటి నుంచి చదివించిన ఆ కూతురు ఏముందండి? నిన్నే పెట్టుకున్నానే పని మనిషి అంటే ఆ గుండె వేదన ఎలా ఉంటుందండి ఒక్కసారి అది మనం అనుభవిస్తే తెలుస్తుంది ఆ తల్లి బాధ. నిజంగా ఆ మాట అన్న క్షణం తర్వాత ఇంటికి వెళ్ళిపోయిందంటే పాపం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అలాగా మొదలు పడుకుంది, కానీ అదే మాట హృదయంలో మెదులుతూనే ఉంది. పని మనిషి అందే మాటని అంటుంటే పాపం ఆ మాట అలా వినగా మనసు దేవిస్తుంది. కానీ లెగిసిపోయి ఇంకా భరించలేక ఆ బాధని ఆమె నూతిలో పడి ఆత్మహత్య చేసుకుందండి. నేడు సమాజంలో ఎలాంటి తల్లిదండ్రులు చూడాలని పిల్లలు లేరండి.
నేను చిన్నప్పటి నుంచి తెలుగుతున్న ఈ తల్లిదండ్రులని ఇలా చేస్తుంటే పాపం ఆవిడ ఆత్మహత్య చేసుకుందంటే మరి వాక్యం ద్వారా నేర్చుకున్నది ఏంటండి ఈ లోకం? నిజంగా దేవాదేవుడు ఏం చెప్తున్నాడండి? తల్లిదండ్రులని సన్మానించమన్నాడండి. తల్లిదండ్రులను ఎవరు సన్మానిస్తున్నారండి నేటి సమాజంలో అసలు? యేసుక్రీస్తు వారు అంత బాధలో కూడా సిలువ వేసే సమయంలో కూడా, అంత వేదనలో కూడా తల్లిని పట్టించుకుని, ఇదిగో నీ కుమారుడిని, ఇదిగో నీ తల్లి అని బాధ్యత కలిగి ఉన్నాడంటే, మరి ఆయనే అంత బాధ్యత కలిగి ఉండి తల్లిని గుర్తు చేసుకున్నాడంటే, మరి నేడు సమాజం ఎవరైనా గుర్తు చేసుకుంటున్నారండి? యేసుక్రీస్తు మరణం సమయంలో కూడా అంత శ్రేష్టమైన బాధ్యతను తీసుకున్నాడండి. మనం కూడా ఆయన మార్గంలో నడుస్తున్నాం, ఆయన మాటలు వింటున్నాం, ఆయన సత్యాన్ని అంగీకరిస్తున్నాం. కానీ ఆయన మాటల మట్టికి మన హృదయంలో ఉంచుకోలేకపోతున్నాం. ప్రేమైన దేవుని సంఘం ప్రతి ఒక్కరు కూడా ఈ మూడో మాట మా ఆంతర్యం అదేనండి. బంధువులు బంధత్వాల గురించి చెప్పిన మాట అండి అది. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను ఎవరిని కూడా విడిచిపెట్టొద్దండి. ప్రభువారే విడిచిపెట్టొద్దని చెప్పినప్పుడు మరి ఎందుకు విడిచిపెట్టారు తల్లిదండ్రులని? ఈ మాట ద్వారా మీరందరూ కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని, యేసుక్రీస్తు వారు ఎట్టివైపు ప్రేమను కలిగి ఉన్నారో మీరందరూ అట్టి ప్రేమ కలిగి ఉండాలి. ఈ మాటల్లో మీరు హృదయాల్లో ఫలించాలని ప్రభువుపేట మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. గొప్ప ఆదరణతో కూడిన అప్పగింపు.